హలోరా, గోల్కొండలో ఉన్నారా? లైఫ్ అంతా బోరుగా రొటీన్గా ఎనర్జీ లేకుండా సాగుతుందిరా. మందేస్తే మత్తుగా సాగుద్ది, అర్థమేంటి? ఛీ, అది కాదురా. లైఫ్లో ఏదో ఒక అద్భుతం జరగాలిరా. అసలు జరుగుతుందో జరగదో. ఒరే, అద్భుతం జరిగేటట్టే ఉందిరా. నేను మళ్ళీ చేస్తూ ఉండరా. వీడికి పోయే కాలం స్టార్ట్ అయినట్టుంది. ఒక చూపుతోనే మాయ ఏదో చేసినావే, గుండెలోన మంట రేపి చంపినావే. నిన్ను చూస్తే రెండు కళ్ళు చాలా వాయే, మనసు అంతా ఆగమాగం అయిపోయే. ఒంటి నిండా ప్రేమ వరదలే పొంగిపోయే. నువ్వు సొంతమైతే ఈ జన్మ చాలు కాదే, ఈ జన్మ చాలు కాదే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, కొంచెం ఫోటో తీస్తారా? ఎవరు లేరు. ఫోటో ఓకే, సరే ఉండు మళ్ళీ చేస్తా. ఇదిగోండి ఫోను, ఒక్క నిమిషం. ఈ ఫోన్తో తీయండి, క్లారిటీ వస్తుంది. థ్యాంక్స్ అండి. యూర్ వెల్కమ్. ఏదో ఒకటి చేసి మాట్లాడాలి. ఏం చేద్దాం? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మీరు ఇంతకుముందు ఫోటో తీశారు కదా, సూపర్ వచ్చిందండి. ఇన్స్టాలో అప్లోడ్ చేసానో లేదో 1000 లైకులు వచ్చినాయండి. మీరేమనుకోకుంటే ఇంకో ఫోటో తీస్తారా? బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఓకే, అయిపోయింది. ఇంకో ఫోటో తీయండి. ఇప్పుడు పోజ్ చాలా మంచిగా ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో అండి, మీరు ఇందాక తీసిన ఫోటోకి 2000 లైకులు వచ్చినాయండి. ఇంకో ఫోటో తీయండి. పద. చాలా థ్యాంక్స్ అండి. ఈసారి 5000 లైకులు వచ్చినాయండి. ఇంకో ఫోటో. ఓకే, అమ్మా, ఈసారి 7000 లైకులు వచ్చినాయండి. ఇంకో ఫోటో. చాలా థ్యాంక్స్ అండి. పా, ఈసారి 10,000 లైకులు వచ్చినాయండి. ఇంకో ఫోటో. Oh my god. పద. Oh no. ఏమండి, ఈసారి 12,000 లైకులు వచ్చినాయండి. Oh my god. బాబు, నీకో దండం. మీరు తీసిన ఫోటోలకి నేను సెలబ్రిటీని అయిపోతానేమో. ప్లీజ్ అండి, ఇంకొక ఫోటో తీయండి. ఉఫ్. నన్ను సెలబ్రిటీ చెయ్యండి, ప్లీజ్ అండి. సరే. మార్నింగ్ నుంచి ఒకడు ఫొటోస్ లైక్స్ అని సతాయిస్తున్నాడే. ఇరిటేటింగ్ గాయ్. హలో అండి. హలో, ఒక్క నిమిషం ఉండే, మళ్ళీ వచ్చాడు, కాల్ బ్యాక్ చేస్తాను. ఈసారేంటి 20,000 లైక్లు వచ్చాయా? బా, ఏం కరెక్ట్గా చెప్పారండి. ఓవర్ యాక్షన్ ఆపేయండి. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మార్నింగ్ నుంచి లైక్స్ అంటావు, ఫొటోస్ అంటావు. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? ఐ లవ్ యూ అండి. వాట్? ఐ లవ్ యూ అండి. చా, హలోరా, ఎక్కడున్నావురా? గోల్కొండ వచ్చినారా? అమ్మాయి కోసం వెళ్ళావా? ఆ, ఐ లవ్ యూ చెప్పిన రోజే లాగొకటి పీకింది.
ఆ అమ్మాయికి రాదు. టైం వేస్ట్ చేసుకోకు. రా మందేద్దాం. నా కనులే వెతికే నిన్నే నిన్నే, నా మదిలో అలజడి పెరిగే నీ కొరకే నా పయనం, నిన్ను చేరడమే నా గమ్యం. ఒకసారి కనిపించవా, నన్ను కరుణించవా, కనిపించవా, నన్ను కరుణించవా, కనిపించవా, నన్ను కరుణించవా. ఎక్స్క్యూజ్ మీ, ఒక ఫోటో తీస్తారా? ఆ, ఏంటండి ఐ లవ్ యూ చెప్తే ఇష్టం లేదు ఆలోచిస్తాను చెప్పాలి కానీ అలా కొట్టేసి వెళ్ళారేంటండి? ఆ నొప్పి అలాగే ఉంది తెలుసా? అవునా? గట్టిగా తాకిందా అభి? మిస్టర్ అభిరామ్, హే, నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు, మీ మమ్మీ పేరు లక్ష్మి, డాడీ పేరు శ్రీను, తమ్ముడి పేరు చందు, గోత్రం పైడిపాల, డేట్ ఆఫ్ బర్త్ August 9, మీ ఊరి హే, పేరు ఆగాగు, ఇవన్నీ నీకెలా తెలుసు? నువ్వు నా డిటెక్టివ్ ఏంటి? కాదు. మరి ఇప్పుడు మీకు వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది, చెక్ చేసుకోండి. హే, వచ్చింది. ఒరేయ్, నీకు ఈ అమ్మాయి నచ్చితే చెప్పు, పెళ్లి సంబంధం మాట్లాడతాము. నీ సమాధానం కోసం వెయిట్ చేస్తుంటాం. ఏంటి ఇది? ఎవరు నువ్వు? ఏంటి సస్పెన్స్? నువ్వు ప్రపోజ్ చేసిన రోజు నిన్ను కొట్టి హాస్టల్ వెళ్ళాక నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో నీ ఫోటో డీటెయిల్స్ ఉన్నాయి. వెంటనే మా అమ్మకు కాల్ చేస్తే ఈ అబ్బాయి నీకు ఓకే అంటే చెప్పు, నాన్న నేను వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడొస్తామని చెప్పింది. మా అమ్మకి 2 డేస్లో రిప్లై ఇస్తా అని చెప్పాను. ఆ తర్వాత గోల్కొండ వచ్చాను. ఆలోపు మీరే నా కోసం వెతుకుతున్నారు. అలా 2 డేస్ అబ్జర్వ్ చేశాను. మీరు నా కోసం అలా వెతకడం నాకు చాలా నచ్చింది. సో ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే వచ్చేసాను. అమ్మా, ఇంత కథ జరిగిందా? యా, అవును, ఇంతకు మీ మమ్మీకి రిప్లై ఇచ్చినావు? నేను మా మమ్మీకి ఎస్ చెప్తేనే కదా మీ మమ్మీ నుంచి నీకు మెసేజ్ వచ్చింది. అవును కదా. పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? పెళ్ళా? ఉమ్, ఫస్ట్ లవ్ చేసుకుందాం, దాని తర్వాత పెళ్లి చేసుకుందాం. పద. హలో. రేయ్, ఇంకా గోల్కొండలోనే ఉన్నావా బాధపడుతూ? వచ్చేసేయ్, ఇంకా అమ్మాయి రాదు. రేయ్, నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? అమ్మాయి వచ్చింది, కలిసింది. లవ్ ఏంటి, పెళ్ళి కూడా సెట్ అయింది. ఆహా, నీకు అమ్మాయి రాకపోయేసరికి చిప్పు దెబ్బ ఏదేదో మాట్లాడుతున్నావు. రేయ్, అమ్మాయి పక్కనే ఉంది, మాట్లాడు కావాలంటే, నీకు దొబ్బుద్ది. హలో. హా, ఎస్ అండి, పెళ్లి సెట్ అయింది మాకు. నిజమా? ఏది మా ఆవిడకోసారి ఫోని. ఉమ్, హలో. ఎలారా? హౌ? అదో పెద్ద స్టోరీరా. ఒరేయ్, నేను కూడా గోల్కొండకు వచ్చేస్తారా? ఎందుకురా? ఎన్ని రోజులు రే బ్యాచులర్ లైఫ్, నేను కూడా వచ్చి ఎవరొక్కరిని సెట్ చేసుకుంటా. రా, వచ్చేసి. అవును, నా ఫోటో కాకుండా మీ మమ్మీ వేరే వాళ్ళ ఫోటో పంపిస్తే ఏం చేసేదానివి? ఏముంది, నిన్ను మిస్ అయ్యేదాన్ని. లవ్ యూ. ఐ లవ్ యూ టూ.